చక్కటి వాతావరణాన్ని చూస్తా ఉన్నాను ఈరోజు ఈ ఊళ్ళో. అట్లాగే ఇప్పుడు మా బ్రాంచ్ మేనేజర్ చూస్తే ఆయన కూడా పెళ్లి కొడుకులుగా తయారైనాడు. చక్కటి పెళ్లి కొడుకు వేషధారంగా వస్తున్నాడు నవ్వుతూ చక్కగా. సో ముఖ్యంగా ఏంటంటే 20 సంవత్సరాల తర్వాత ఈ బ్రాంచ్ను మళ్ళీ మా ఊరికి తెచ్చుకోవడం అనేది మీ గ్రామ ప్రజల యొక్క విజయంగా నేను చూస్తూ ఉన్నాను. బ్రహ్మయ్య గారు అండ్ ఎంపీపీ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది, అతి త్వరలో 200 కోట్ల బిజినెస్ని మేము ఈ బ్రాంచ్కి ఇచ్చి చూపిస్తామని చెప్పేసి. సో హామీలు మేము కూడా ఇస్తామంటే ఒక చిన్న హామీ మేము కూడా ఇస్తాం అనుకుంటున్నాను. ఈరోజు మీరు ముందుకు వచ్చి 200 కోట్ల బిజినెస్ మేము చేస్తామన్నప్పుడు ఏ రోజైతే 200 కోట్ల బిజినెస్ దాటుతుందో ఈ బ్రాంచ్లో ఫుల్లీ ఎయిర్ కండిషన్ చేయడానికి నేను కూడా హామీ ఇస్తున్నాను. సో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ అనేది 100% ప్రభుత్వ రంగ బ్యాంక్ అండి. మామూలుగా మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకులలో కూడా ప్రైవేట్ భాగస్వామ్యం కొత్త గొప్ప ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, తర్వాత ప్రజలు కూడా దాంట్లో కొంత భాగస్వామ్యం కలిగి ఉంటారనమాట. కానీ ఈ యొక్క గ్రామీణ బ్యాంకు 100% ఓన్డ్ బ్యాంక్. ఎలా ఉంది ఓనర్షిప్ అంటే ఒక 50% సెంట్రల్ గవర్నమెంట్ ఓనర్షిప్ ఉంటుంది, తర్వాత ఒక 35% స్పాన్సర్ బ్యాంక్, అంటే ఇంతకుముందు మనకు ఆంధ్ర బ్యాంకు, ఇప్పుడు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దాని ఓనర్షిప్ ఒక 35% ఉంటుంది. ఇంకొక 15% అనేది స్టేట్ గవర్నమెంట్ యొక్క ఓనర్షిప్ ని కలిగి ఉంటుంది. అంటే 100% నాట్ ఈవెన్ 1% కూడా మనకు ప్రైవేట్ భాగస్వామ్యం లేని బ్యాంక్ ఇది. సో ఈ బ్యాంకును మీరు చాలా చక్కగా ముందుకు తీసుకెళ్లారు. 140 కాదు, ఇందాక నుంచి మరి వీళ్ళంతా కూడా 140 అంటా ఉన్నారు. తక్కువ ఎందుకు చేసి చెప్పాలి, 147 కోట్ల వ్యాపారం ఉంది, అంటే 150 అని చెప్పుకోవాలి మనం. సో 150 కోట్ల నుంచి 50 కోట్లు పెంచడం పెద్ద కష్టమేం కాదని అనుకుంటా ఉన్నాను. నేను ఊరికి రాగానే చూశాను, చాలా చక్కటి, అంటే అన్ని రంగాల్లో కూడా మంచి అభివృద్ధి సాధించిన గ్రామంగా నాకు ఇది కనిపిస్తూ ఉంది. చాలా మంది రైతులు, పెద్ద పెద్ద రైతులు కూడా చాలా కష్టపడి పిల్లల్ని మంచి ప్రయోజకులు చేసి వాళ్ళు ఈరోజు ఫారిన్ కంట్రీస్లో కూడా మంచి సెటిల్ అయి ఉన్నారు. 140-150 కోట్ల వ్యాపారం అనేది మామూలు కాదు. సో చాలా చక్కగా ఆలోచించారు. ఏమాత్రం మనకు అర్బన్ శాఖలకు లేదా మెట్రో శాఖలకు కానీ తగ్గకుండా కూడా మీరు అందరూ చక్కగా ఆలోచించారు ఈ బ్యాంకును. పేరును కూడా ధన్యవాదాలండి అందరికీ కూడా. తర్వాత ఇది చిన్న బ్యాంక్ అయినప్పటికీ, రీజనల్ రూరల్ బ్యాంక్ అయినప్పటికీ కూడా సర్వీసెస్ విషయంలో ఏమాత్రం తక్కువ కాదండి. అన్ని రకాల్లో, అంటే మీరు డిపాజిట్స్ అనుకోండి, డిపాజిట్లో కూడా మిగతా పబ్లిక్ రంగ బ్యాంకులన్నిటికీ కూడా హైయెస్ట్ వడ్డీ రేట్ ఇస్తా ఉంది. మీరు కనుక డబ్బులు దాచుకుంటే ఈరోజు హైయెస్ట్ వడ్డీ రేటు ఈ బ్యాంకే ఇస్తా ఉంది. మిగతా గ్రామీణ బ్యాంకుల కంటే కంపేర్ చేసుకుంటే కూడా, వాటికి కంపేర్ చేసుకున్నా కూడా ఈ బ్యాంకులో హైయెస్ట్ వడ్డీ రేట్ ఇస్తా ఉన్నాం. తర్వాత లోన్ల విషయానికి వస్తే కూడా నేను చూస్తా ఉంది ఏంటంటే, ముఖ్యంగా మీరు లోన్స్ అనగానే ఈ గోల్డ్ లోను, లేదంటే మహిళా సంఘాల లోను, లేదంటే క్రాప్ లోను, ఈ మూడే ఎక్కువగా మీరు లబ్ధి పొందుతూ ఉన్నారు. కానీ బ్యాంకులో ఈ మూడే కాదండి, చాలా సర్వీసెస్ ఉన్నాయి. అన్నిటినీ మీరు చక్కగా ఉపయోగించుకోవాలి. నేను చూస్తా ఉన్నాను ఈరోజు ఈ శాఖలో ఓన్లీ హౌసింగ్ లోన్స్, అంటే మనకు గృహ నిర్మాణానికి కొరకు తీసుకున్న లోన్స్ మొత్తం బిజినెస్లో ఓన్లీ 2.5 కోట్లే ఉన్నాయి. నాకు ఇందాక మన ఓనర్ గారు చెప్తా ఉన్నారు, సార్ 2.5-3 కోట్లు అయిందండి బిల్డింగ్ కానీ. సో ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, అందరూ కూడా ఈ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు ఒక చిన్న డౌట్ వస్తూ ఉన్నారు. సో హౌసింగ్ లోన్ మనం బ్యాంక్లో కనుక తీసుకుంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుందండి. అలాగే మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నారు, మీ పిల్లలకి పై చదువుల కొరకు మీరు వాళ్ళ కనుక తీసుకున్న లోన్ మీద పడే వడ్డీని మనకు ఇన్కమ్ ట్యాక్స్లో రాయితీగా పొందొచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటంటే అన్ని సర్వీసెస్ని మనం ఉపయోగించుకోవాలి. బ్యాంక్ ఉన్నదే సర్వీసెస్ని ప్రవేశపెట్టిందే మీరు ఉపయోగించుకుంటారు. సో ఈ 3-4 కాకుండా అన్ని సర్వీసెస్ని కూడా మీరు చక్కగా ఉపయోగించుకోవాలి. తర్వాత హౌసింగ్ లోను, ఈ ఎడ్యుకేషన్ లోన్ అనే కాకుండా ఇంకా చాలా లోన్స్ కూడా ఉంటాయి. చిన్న సన్నకారు రైతులు కొరకు ప్రత్యేకించి మన దగ్గర 3 లక్షల వరకు కూడా మనము సెక్యూరిటీ లేకుండా కూడా మనము లోన్స్ ఇస్తా ఉన్నాము. అది ఐ థింక్ లోన్ విషయంలో మన ఆర్ఎం శ్రీనివాస్ గారు ఆల్రెడీ
క్లియర్గా మీ అందరికీ చెప్పి ఉన్నారు. సో మార్చి 31 లోపల మన బాలకృష్ణకి ఒక 200 కోట్ల టార్గెట్ అయితే ఉంది. మరి మీరు అందరు కూడా సహకరించాలి డెఫినెట్గా చెప్పడానికి. సో ఇవి మెయిన్గా డిపాజిట్లు, తర్వాత లోన్లు, ఈ రెండే కాకుండా ఈ రోజుల్లో మనకు అత్యంత ఇంపార్టెంట్ ఏంటంటే ఐటీ సంబంధించిన సేవలు అన్నమాట. మన చేతిలో మొబైల్ ఉందంటే మన బ్యాంక్ మన చేతిలో ఉన్నట్టే, మన జేబులో బ్యాంక్ ఉన్నట్టే. ఈ ఐటీ సేవలను అందించాలంటే బ్యాంకు చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఒక ఐటీ సేవను మనం కనుక స్టార్ట్ చేయాలి అనుకుంటే బ్యాంకుకు ఇది చాలా కష్టంతో కూడిన, చాలా కష్టం కూడా. ఈ రోజులలో బ్యాంకింగ్ చేతిలో ఉండడం అనేది, సో ప్రతి ఒక్కరికి కూడా అవగాహన ఉండాలి. అసలు బ్యాంకు ఐటీ పరమైన సేవలు ఏమేమి అందిస్తూ ఉంది, ఈ అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అతి త్వరలో మేము క్యూఆర్ కోడ్, మీరు అందరూ చూసుంటారు, ఇవాళ ఇప్పుడు డబ్బులు పే చేయాలంటే క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేయాలి మొబైల్ నుంచి. అది కూడా ఈ వారం రోజుల్లో ప్రవేశపెడతా ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా క్యూఆర్ కోడ్ వాళ్ళ మొబైల్లో జనరేట్ చేసుకోవచ్చు. సో చిన్న మన చేతి వ్యాపారాలు అయినటువంటి చిన్న వాళ్ళ దగ్గర కూడా ఈ క్యూఆర్ కోడ్ ఉంటుంది. సో ఈ క్యూఆర్ కోడ్ మేము ఈ వారం రోజుల్లోనే మేము ప్రవేశపెడతా ఉన్నాము. తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ మనకు పెద్దగా అవగాహన లేకపోవచ్చు, కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా మేము లాస్ట్ మంత్ ఈ మంత్ ప్రవేశపెట్టాము. తర్వాత మీకు మీ పిల్లలు కానీ మీరు చదువుకున్న పిల్లలు వాళ్ళకు కంపల్సరీ వాళ్ళు అడుగుతారు, సార్ మీరు మీ బ్యాంక్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉందా లేదా, మొబైల్ బ్యాంకింగ్ ఉందా లేదా, వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ చేయాలనుకుంటే ఈ అవకాశం ఉందా లేదా. ఇవన్నీ సర్వీసెస్ అన్నీ ఉన్నాయండి. చిన్న బ్యాంకే కానీ ఎంతో ఖర్చుతో కూడుకునే అయినప్పటికీ కూడా మనం ఖర్చు పెట్టి ఆ సేవలను అన్నీ కూడా మేము కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మీరు కూడా ఏంటంటే ఈ అవకాశాలన్నీ, ఈ సేవలన్నింటినీ కూడా చక్కగా వినియోగించుకోవాలి. తర్వాత బాంబే గారు చెప్పినట్టు ఎన్ఆర్ఐ సర్వీసెస్ని కూడా మనం తీవ్రంగా పరిశీలిస్తూ ఉన్నాము. అతి త్వరలోనే మనకు హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్తో కాకుండా మన యూనియన్ బ్యాంక్ అనేది మనకు స్టేట్ బ్యాంక్ అంటారు మనము, స్పాన్సర్ బ్యాంకు. సో ఆ బ్యాంక్ తోటి టైప్ ఏర్పరచుకొని డెఫినెట్గా ఎన్ఆర్ఓ అండ్ ఎన్ఆర్ఓ ఎన్ఆర్ఐ ఖాతాలకు సంబంధించి సేవలు కూడా మన నెక్స్ట్ టార్గెట్ అదే. నా నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఈ బ్యాంక్లో ఈ సేవ అనేది లేదు, ఇది అతి త్వరలో ప్రవేశపెట్టేదానికి నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. సో ఈరోజు ఆల్మోస్ట్ ఇప్పుడు హాఫ్ డే జరిగిపోయింది. ఇప్పటికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ పీరియడ్, రైతులకి చాలా చాలా ఇంపార్టెంట్. రైతులు కానీ రైతు కూలీలకు కానీ హాఫ్ డే వేస్ట్ అయిందంటే చాలా చాలా ఇంపార్టెంట్. సో అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని మీ యొక్క కార్యక్రమంగా, మీ పండుగగా మీరందరూ ఈరోజు వచ్చి ఈ కార్యక్రమానికి పాల్గొన్నందుకు కూడా చాలా చాలా సంతోషం. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మొట్టమొదటిగా ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా వచ్చిన మన చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ గారు శ్రీ కె ప్రమోద్ కుమార్ గారికి, తర్వాత మన నర్సరావుపేట రీజనల్ మేనేజర్ గారు శ్రీ పండ్ల శ్రీనివాసరావు గారికి, తర్వాత మా చుట్టుపక్కల ఉన్న మా చైతన్య గోదావరి బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్స్ స్టాఫ్కి, మా ముట్కూరు శాఖ స్టాఫ్ అందరికీ, తర్వాత ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, ఈ ఊరి ప్రజలకి, మన కస్టమర్స్కి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎన్నో రోజులుగా, ఆల్మోస్ట్ ఒక 40 సంవత్సరాలుగా మీరు వెయిట్ చేస్తున్నారు. ఈ ముట్కూరు శాఖ మన ముట్కూరు గ్రామం నుంచి వెళ్ళిపోయి మీకు చాలా దూరంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఈరోజు ఈ ముట్కూరు శాఖ మన ముట్కూరు గ్రామానికి రావడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మీ అందరికీ దగ్గరగా, సమీపంగా మీకు సేవ చేయడానికి మేమందరం రెడీగా ఉన్నామండి. థ్యాంక్ యూ. ఈ మన ముట్కూరు శాఖ ఆల్మోస్ట్ 140 కోట్ల బిజినెస్తో మీ అందరి సహకారంతో బాగా నడుస్తుందండి. థ్యాంక్ యూ. మన చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ నందు అన్ని విధాల సేవలు అందుతున్నాయండి. మనం సేవింగ్స్ అకౌంట్ కానీ, కరెంట్ అకౌంట్ కానీ, దాని తర్వాత లోన్స్, ఎస్హెచ్జి గ్రూప్స్కి క్రాప్ లోన్స్, అవే కాకుండా హౌసింగ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, ప్రాపర్టీ టర్మ్ లోన్స్, అగ్రికల్చర్ ల్యాండ్ పర్చేస్కి అన్ని విధాల సేవలు మన దగ్గర ఉన్నవి. ఈ మధ్యకాలంలో మన ఇంటర్నెట్ బ్యాంకింగ్
సేవలు కూడా ప్రారంభం అయ్యాయండి. వాట్సాప్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ అన్ని విధాల సేవలు అందుతున్నాయి. సో మేమందరము మీకు సేవ చేయడానికి రెడీగా ఉన్నామండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మన వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు, మన ఇన్స్పెక్టర్ ఆఫ్ బ్రాంచెస్ శ్రీ నాయక్ గారిని మాట్లాడేస్తున్నారు. దేశం మీద అంత బిజీగా వస్తే మీరు ఎవరు చప్పట్లు కూడా కొట్టట్లేదు. ఆ చప్పట్లు కొట్టడం వల్ల మనకి ఇంకా బెనిఫిట్. మీరు మళ్ళీ ఇంకోసారి కొట్టచ్చు మన చైర్మన్ గారు. సో ఇవాళ ఒక పండుగ లాంటి వాతావరణాన్ని చూస్తా ఉన్నాను ఈరోజు ఈ ఊళ్ళో. అట్లాగే ఇప్పుడు మా బ్రాంచ్ మేనేజర్ చూస్తే ఆయన కూడా పెళ్లి కొడుకులుగా తయారైనాడు. చక్కని పెళ్లి కొడుకు వేషధారణ వేస్తున్నాడు నవ్వుతూ చక్కగా. సో ముఖ్యంగా ఏంటంటే 20 సంవత్సరాల తర్వాత ఈ బ్రాంచ్ను మళ్ళీ మా ఊరికి తెచ్చుకోవడం అనేది మీ గ్రామ ప్రజల యొక్క విజయంగా నేను చూస్తూ ఉన్నాను. బ్రహ్మయ్య గారు అండ్ ఎంపీపీ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. అతి త్వరలో 200 కోట్ల బిజినెస్ ని మేము ఈ బ్రాంచ్ కి ఇచ్చి చూపిస్తామని చెప్పేసి. సో హామీలు మేము కూడా ఇస్తామంటే ఒక చిన్న హామీ మేము కూడా ఇస్తాం అనుకుంటున్నాను. ఈరోజు మీరు ముందుకు వచ్చి 200 కోట్లు